అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ అనే దగ్గర బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోస్ మొత్తం చూడండి. వీడియోస్ మీద మీ కామెంట్స్ని, సలహాలని, సూచనల్ని కామెంట్స్ రూపంలో ఇవ్వండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ సన్నిహితులందరికీ షేర్ చేయండి. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఆ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకుంటాము అనేది తర్వాత డిస్కస్ చేద్దాము. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒకానొక టైంలో ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ తన యొక్క బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాడు అన్నట్టు. తన బర్త్డే రోజు చాలామంది సామాన్య ప్రజలందరూ కూడా వచ్చేసి తనకి వాళ్ళకు తోచినటువంటి వాళ్ళ స్తోమతను బట్టి కానుకలు ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి తన బర్త్డేకి ఒక సామాన్యుడు ఒక 2 గద్దల్ని తీసుకొచ్చి రాజుకి బహుమతిగా ఇచ్చాడు. చిన్న చిన్న పిల్లలు అది చూడగానే చాలా చూడముచ్చటగా మంచిగా మెరుస్తూ ఉన్నటువంటి ఈకలతోటి చక్కగా ఉండేసరికి రాజు ఏం చేస్తాడు అంటే వాటిని సాదుతుంటాడు. వాటిని పెంచుకుందాము అని చెప్పేసి ఒక ఐడియా వచ్చేసి వాటిని చూడటానికి కొంతమందిని కేటాయించి వాటికి మంచి దాన వేస్తూ వాటిని పెంచండి, వాటి బాధ్యత మీదే అని చెప్పేసి కొంతమంది కేటాయిస్తారు, కొంతమందికి అప్పచెప్పిస్తాడు. సో అవి క్రమక్రమంగా పెరుగుతుంటాయి. అవి ఏం లేదు, రోజు తినడం, ఆ దగ్గరలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కొమ్మ మీద కాసేపు కూర్చోవడం, దాన తినడం, పడుకోవడం, ఇదే వాటి పని ఇంకా. సో కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత అవి చాలా హెల్దీగా, బొద్దుగా, మంచిగా, అందంగా తయారవుతాయి. చూడగానే చాలా మంచిగా హెల్దీగా కనిపిస్తాయి అన్నట్టు, పెద్దగా అయిపోతుంటాయి. అప్పుడు రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది అన్నట్టు, ఇవి చాలా పెద్దగా అయిపోయినాయి, మంచిగా ఆరోగ్యవంతంగా ఉన్నాయి, ఇప్పుడు ఇవి ఆకాశంలో ఎగిరే అంత శక్తి వీటికి వచ్చేసింది, ఇప్పుడు ఇవి ఎగరాలి అని చెప్పేసి తన భటులందరినీ పిలిచేసి ఈరోజు మనం ఈ గద్దల్ని ఆకాశంలోకి ఎగిరేద్దాము, అవి ఎగురుతుంటే నాకు చూడాలని ఉంది అని చెప్పేసి అందరూ కూడా కూర్చొని వాటిని ఎగిరేస్తారు అన్నట్టు. ఒక అతను వచ్చేసి వాటిని ఎగిరేస్తే అవి ఏం చేస్తాయి, కొంచెం ఎగిరేసి వచ్చేసి మళ్ళీ చెట్టు కొమ్మ మీద కూర్చుంటాయి. మళ్ళీ ఇంకొక అతను వచ్చి ప్రయత్నిస్తాడు, మళ్ళీ వచ్చేసి చెట్టు కొమ్మ మీద కూర్చుంటాయి. మళ్ళీ ఇంకొకరు ప్రయత్నిస్తారు, అలాగే చెట్టు కొమ్మ మీద కూర్చుంటే ఎగిరే ప్రయత్నం చేయవు. అరే రాజు ఆశ్చర్యపోతాడు, ఇవి ఎగరాలి కదా, ఆకాశంలో అత్యంత ఎత్తులో ఎగిరేటువంటి ఈ పక్షులేంటి ఎగరకుండా ఇలా కూర్చున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఇంతలో అందులో నుంచి ఒక సామాన్య రైతు ఏం చేస్తాడు అంటే ఆ రాజు దగ్గరికి వచ్చేసి మీరు పర్మిషన్ ఇస్తే వాటిని ఎగిరేటట్టుగా నేను చేస్తా అంటాడు. ఇంతమందిని ప్రయత్నించామో అవి ఎగరట్లేవు, నువ్వు మాత్రం ఏం చేస్తావు అని చెప్పేసి రాజు అడుగుతాడు. మీరు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆ రైతు అడుగుతాడు అన్నట్టు. అప్పుడు సరే నువ్వు ప్రయత్నించు అంటాడు. ఆ రైతు కూడా ఏం చేస్తాడు, వాటిని ఎగిరేస్తాడు, వదిలేస్తాడు. ఆకాశంలోకి వదిలేస్తే అవి ఎగరవు, మళ్ళీ పోయి చెట్టు కొమ్మ మీద కూర్చుంటాయి. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు అంటే ఇంకో ప్రయత్నం చేయకుండా చెట్టు కొమ్మని నరికేస్తాడు. అవేం చేస్తాయి, కూర్చోవడానికి చెట్టు కొమ్మ లేదు, కొంచెం శక్తి తీసుకొచ్చుకొని కొంచెం ప్రయత్నిస్తూ కొంచెం ఎత్తుకి ఎగిరి పైకి అలాగే ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతాయి. రాజు ఆశ్చర్యపోతాడు, అరే ఏంటి మేము ఇంతమందికి మాకు ఆలోచన రాలేదు, నీకు ఎందుకు ఇలా ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన ఎలా తట్టింది అని చెప్పేసి రైతుని అడిగినప్పుడు రైతు చెప్తాడు అన్నట్టు, అవి ఒక సంకెళ్ళు వేసుకున్నాయి, సుఖము కష్టపడకుండా ఉండడానికి వాటి చుట్టూ ఒక సంకెళ్ళు వేసుకున్నాయి. ఆ చెట్టు కొమ్మ అనే ఒక కంఫర్ట్ జోన్ మీద అవి కూర్చుంటున్నాయి అన్నట్టు. ఎందుకు అలసట తీసుకోవాలి, ఎందుకు నేను ప్రయత్నించాలి, ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలి అన్నట్టుగా అవి ఎగరమన్నప్పుడల్లా వచ్చి చెట్టు కొమ్మ మీద కూర్చుంటున్నాయి. ఆ చెట్టు కొమ్మే లేకపోతే గత్యంతరం లేకుండా ఎగురుతాయి కదా, కాబట్టి చెట్టు కొమ్మని నరికేశాను రాజా అని చెప్పేసి రైతు చెప్తాడు. నిజంగా ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సంఖ్యలు వేసుకుంటారు, కొన్ని సంఖ్యలు పేరెంట్స్ వేస్తారు, కొన్ని వాళ్ళంతటగా వాళ్ళు వేసుకుంటారు. ఆ సంఖ్యల నుంచి దాటి బయటకు వచ్చి ప్రయత్నం చేయరు. మరి ఆ సంఖ్యలు ఏంటి అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే 2 రకాలుగా కనిపిస్తాయి సంఖ్యలు. ఒకటేమో ప్రతికూలాలు అనే సంఖ్యలు ఉంటాయి, రెండోదేమో కంఫర్ట్, సుఖము, హ్యాపీనెస్, వాళ్ళకి ఇంకా దాటి బయటకు ఎందుకు రావాలి, రిస్క్ తీసుకోలేకపోవడం, ఇలాంటి సంఖ్యలు కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గద్దల విషయానికి వస్తే ఏంటి అంటే కంఫర్ట్, సుఖము అనే సంఖ్యలు వేసుకున్నాయి. అవి ఎవరు ఎగురుతారు, అలా అంత రిస్క్ ఎందుకు, ఇలా కూర్చుంటే సరిపోతుంది కదా అన్నట్టుగా అవి ప్రతిసారి ఆ కొమ్మ మీద కూర్చోవడం మొదలుపెట్టాయి. కాబట్టి ఆ కొమ్మను నరికేసినప్పుడు ఏంటి, గత్యంతరం లేకుండా ఎగిరాయి. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళామంటే అబ్బాయి ఎవరు నడిచిపోతారు అనిపిస్తుంది, కానీ నడవడం కంపల్సరీ అయ్యి బండి లేదు, సైకిల్ లేదు, కార్ లేదు, ఏది లేదు, ఖచ్చితంగా నడుచుకుంటూ పోతాం కదా. అంటే ఇక్కడ ఈ వెహికల్స్ అనేటువంటి కంఫర్ట్, ఆ కంఫర్ట్ లేకుండా కూడా నడవగలగాలి. మనుషులం ఏంటి అంటే ఒక్కొక్కసారి
అవసరమైనప్పుడు కంఫర్ట్ జోన్ని దాటి బయటికి, ఆ సంఖ్యలను దాటి బయటికి వచ్చి ప్రయత్నం చేయగలిగే కెపాసిటీ మనకు ఉన్నప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. కొంతమంది చెప్తుంటారు, మా పిల్లలు ఏసీలో తప్ప బయట పడుకోలేరు, మా పిల్లలు ఏసీ క్లాసెస్లో తప్ప బయట వినలేరు, మా పిల్లలు రిస్క్ తీసుకోలేరు. నేను చాలా గారవంగా పెరిగాను, అసలు నాకు కష్టం తెలీదు, ప్రతిదీ నా పేరెంట్స్ చేసి పెట్టేవాళ్ళు, కాబట్టి నాకేం తెలీదు, నాకు వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం కూడా తెలియదు. ఇవి చాలా గ్రేట్గా చెప్పుకుంటుంటాం. కానీ ఇక్కడ ఆ కంఫర్ట్ అనే సంఖ్యలు వేసుకొని వాళ్ళంతటి వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం కూడా చేయట్లేరు అనే నెగిటివ్ వాళ్ళు గ్రహించట్లేరు. ఒక చిన్న ప్రయత్నం చేయడానికి కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు రేపు సొసైటీలో వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకుంటారు? ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు? కాబట్టి మనిషి యొక్క గ్రోత్కి, డెవలప్మెంట్కి, ముందడుగు వేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని కంఫర్ట్స్ని వదిలిపెట్టి బయటికి రావాలి. ఆ సంఖ్యలు లాంటివి మనం బంధించేస్తే ఇక్కడ హాయిగా ఉంది, ఇంకా నేను బయటికి ఎందుకు వెళ్ళాలి? కొంతమందికి ఎండకి వెళ్ళాలి అంటే అబ్బా బయట ఎండ ఉంది. మనిషి ఎప్పుడైనా సరే ఏసీలో ఉండగలగాలి, ఎట్ ద సేమ్ టైం ఎండలో కూడా వెళ్ళగలగాలి. మైదానంలో నడవగలిగిన వాళ్ళు బండరాళ్ళ మీద కూడా, ఎడారుల్లో కూడా నడవగలిగేంత కెపాసిటీ ఉండాలి. అంతేకాకుండా ఇక్కడే ఉంటాను నేను అంటే నువ్వు అక్కడే ఉంటావు, ఎక్కడేసిన గొంగలు అక్కడేలాగా అలాగే ఉండిపోతాయి మన జీవితాలు. కాబట్టి ఆ కంఫర్ట్ అనే సంఖ్యలను మనం తెంచుకున్నప్పుడే ఏదైనా సాధించడానికి మనలో ఉన్నటువంటి శక్తి బయటకు వస్తుంది. అప్పటిదాకా శక్తి అనేది నిద్రాణంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతికూలాలు అనే సంఖ్యలు, ప్రతికూలాలు ఎలా సంఖ్యలు అవుతాయి? ప్రతికూలాలని అనుకూలాలుగా మార్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ప్రతికూలాలని సంఖ్యలుగా మార్చుకొని ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ప్రయత్నం నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి నేను బ్యాంక్ ఉద్యోగం చేయలేనేమో, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేయలేనేమో, ఇలా తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి నేను చేయలేను అని ఆ ప్రతికూలతని ఒక సంఖ్యలుగా వాళ్ళంతటి వాళ్ళు బిగించుకొని ప్రయత్నం కూడా చేయరు. ముందే ఫిక్స్ అయిపోతారు, నాకు రాదేమో, నేను చేయలేనేమో. నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్, నేను చదువుకున్నది విలేజ్లో కాబట్టి నేను పట్టణాల్లోకి వెళ్ళి వాళ్ళతో పోటీ పడలేను, ముందే చెప్పేస్తారు. నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళు ఒక సంఖ్యలుగా మార్చుకున్నారు. నేను ఒక హౌస్ వైఫ్ని కాబట్టి నేను ఉద్యోగానికి ప్రయత్నించలేను, నేను ఒక హౌస్ వైఫ్ని కాబట్టి నేను ఏం చేయలేను, నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఏం చేయలేను. ఇట్లా ప్రతికూలాలు అనే నాకు కష్టాలు, చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను, నాకు ఆర్థికంగా సరిగ్గా లేదు కాబట్టి నా లైఫ్ ఇంతే, నేను ఇంకా ఎదగలేను. ఇలా అంటే ఆ ప్రతికూలాల నుంచి కసిని పెంచుకొని ఏదో సాధించాలి అన్న తపన పెంచుకొని ముందుకెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆ ప్రతికూలాలను సంఖ్యలుగా మార్చుకొని ఎక్కడున్నోళ్ళు అక్కడ ఉండే ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ సంఖ్యలు అనేటివి రెండు రకాలుగా ఉంటాయి. సుఖము కావచ్చు, ప్రతికూలాలు కావచ్చు. ఏదైనా సరే మనం దాన్ని బ్రేక్ చేసినప్పుడే అవసరమైతే పూల బాటలో నడవగలగాలి, అవసరమైతే ముళ్ళ దారి మీద నడవగలిగేంత కెపాసిటీని మనం డెవలప్ చేసుకోవాలి. అవసరమైతే సుఖంగా ఉండగలిగేటట్టు ఉండాలి, అవసరమైతే ఎంత కష్టపడైనా చెమటోడ్చైనా సరే బయటికి వెళ్ళి పనులు చేయగలిగేంత కెపాసిటీ ఉండాలి. మనని మనం ప్రూవ్ చేసుకోవడానికి. చూడండి, కొంతమందికి ఏమీ లేకపోయినా అంటే కళ్ళు లేవు అని కొంతమంది బాధపడరు, కాళ్ళు ఉన్నాయి కదా అనుకుంటారు. అవునా? అంటే అదే మన పాజిటివ్ థింకింగ్ అన్నట్టు. సాధించడానికి ఏ చిన్నది అంటే ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, రిస్క్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రిస్క్ తీసుకునే వాళ్ళు కొంతమంది క్రీడాకారుల యొక్క వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ చూడండి, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చూడండి. రిస్క్ తీసుకొని కంఫర్ట్ జోన్లోనే ఉండకుండా నాకు నేను ఇంతే అయిపోయింది, నాకు కాళ్ళు బాగాలేవు కాబట్టి నేను కూర్చొని తినాలి అనుకోకుండా కాళ్ళకి సాధన పెట్టి మళ్ళీ రీగెయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు రీజనరేట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పోలియో వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని కూడగట్టుకొని ఈతల్లో పథకాలు గెలుచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కళ్ళు లేకపోయినా మంచి మంచి స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి ఆ సంఖ్యలని తెంచుకొని బయటకు వచ్చినప్పుడే అవి ప్రతికూలాలు కావచ్చు, లేకపోతే మీకు బాగా సుఖాన్ని ఇచ్చేటువంటి
అనుకూలమైనటువంటి వాతావరణం కావచ్చు, ఇవి రెండు కూడా సంఖ్యలుగా మారేంతగా మనం వాటికి అలవాటు పడిపోవద్దు. వాటిని బ్రేక్ చేసి ముందడుగు వేసినప్పుడే సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, మనమంటూ ఒక స్థానంలో నిలబడగలుగుతాం, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, విజయం వైపు మనం పరిగెత్తగలుగుతాం, లాస్ట్కి విజయాన్ని అందుకోగలుగుతాం. నేను దీనికి అలవాటు పడ్డాను కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అంటే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వెవరు అసలుకి, నీ పేరేంటి, నీ వల్ల ఏంటి, సొసైటీకి నేను ఎవరు గుర్తిస్తారు? ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా కసి అనేది ఉండాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనే కసి లేకపోతే జీవితంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంటాము. ఏముండదు, గోడకు దుమ్మెలా ఉంటుందో మనం అలాగే ఉండిపోతాం. కాబట్టి మీ జీవితం పట్ల మీకు కసి ఉండాలి. మీకున్నటువంటి సంఖ్యలు అవి ఏవైనా కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, ప్రతికూలాలు కావచ్చు, లేకపోతే బాగా సుఖం కావచ్చు, వీటన్నిటిని బ్రేక్ చేసి మీరు మీ విజయం వైపు అడిగేసి మీరు కష్టపడినప్పుడే మీరు ఇందాక చెప్పుకున్నటువంటి గద్దల్లాగా ఎగరగలుగుతారు, ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతారు. కాబట్టి మీ సంఖ్యలను మీరు తెంచుకోండి, ఉన్నత శిఖరాల వైపు మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. ఆ దిశలో మీరు ప్రయాణం మొదలుపెట్టండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.